మరి ఈ సమయంలో ప్రియులారా, యూదా రాజైన యోవాషు, నిన్నటి కాల సమయం నుంచి నేను సబ్జెక్ట్ అడుగుతూ ఉన్నాను మహిమకు ఫోన్ చేసి, అమ్మా మా ప్లాన్ నమ్మలాగా నాకైతే మతిమరుపు ఎక్కువ అమ్మా, నేనేం చెప్పాలి, 23 చెప్పాలా 24 అనేసి అంటే, లేదండి గారు 24 అధ్యాయం చెప్పమని చెప్పుకొచ్చారు. ప్రియమైనటువంటి జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సహవాస సభ్యులారా, ఈ 24వ వచనం అంటే 24వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలలో ఉండిన విషయాన్ని కొంతసేపు మనము ధ్యానించుదాం. ఇందులో ముఖ్యమైన లేక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. యోధారాజైన యోవాసు. ఓకే. యోధారాజు అయినటువంటి యోవాషు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. యోవాసు యెహోయాసు అని 2 పేర్లు తనకి కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యోవాసు, యెహోయాసు. ఈ యోవాసు హెబ్రీ భాషలో ఈ పదములు 3 విధములుగా మనకి వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 3 విధాలుగా. ప్రియమైన వారులారా, ఒకసారి దయతో గమనించండి. ఉద్దేశపూర్వకంగా తెలియపరుస్తున్నాను. నేను చదువుకున్నప్పుడు వెంకటరమణ, చదువైపోయిన తర్వాత వెంకట నాయుడు, బైబుల్ అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత వరప్రసాద్. ఇది ఎవరిని ఉద్దేశించిన అనే విషయం చెప్పలేదు, కానీ ఎందుకో దేవుడు ఈ థాట్ని దేవుడు నాకు ఇచ్చాడు. యోవాసు విషయంలో కూడా 3 పదాలుగా మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని భక్త జనాంగమా, పదములు 3 విధములుగా వ్రాయబడి ఉన్నాయి. తెలుగునందు 2 విధములుగా గణాంతమునందు చేసినటువంటి అవి అసలు పదాలు సరిపడక తారుమారుగా ఉండినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. యోవాసను రూపము కలిగినటువంటి అసలు మాట 2 అర్థాలు ఇచ్చినటువంటి వాటిని 2 విడిగా ఉదహరింపబడినటువంటి పదాలు అని కూడా మనము గమనిస్తూ ఉండాలి. ఈ యోవాస్ అనేది ప్రియమైనటువంటి దేవుని భక్తులారా, యెహోవా బలము గలవాడు అని అర్థం ఇచ్చింది. యెహోవా బలము గలవాడు, ఆయన బలము కలిగినటువంటి దేవుడే, అందరినీ కూడా బలపరిచే దేవుడే, అందరినీ కూడా బహుగా దీవించిన దేవుడు ఆయన. యెహోవా బలము కలిగినటువంటి దేవుడు, బలము గలవాడు అని అర్థమిచ్చింది. యోధా అనేటటువంటి యోధాలోన ఒకడు అని చెప్పి మనకి దినవృత్తాంతాల 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 4వ అధ్యాయములో 22వ వచనము ఇలా వ్రాయబడుతూ ఉంది. 4:22. యాకీమీయులకును కొజెబాయులను యోవాషు వారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన సారాసీయులకును యాషుబిలేహేము వారికిని అతడు పితరుడును. ఇవి పూర్వకాలము సంగతులే. అంటే ప్రియమైన వారులారా, ఈ పాత నిబంధన కాలములో ఉండేటటువంటి కొంతమంది యోధా వారి యొక్క రాజుల యొక్క పేర్లో కొన్ని మనము అది అర్థం చేసుకోలేని, అంటే మనకు నోరు తిరగని పరిస్థితి, అది నోరు తిరగలేని పరిస్థితి. కొన్ని విషయాలలో నిజంగా దేవుని మహాకృప ఏంటంటే ఆ యొక్క సంస్కృతములో చాలా మందికి అది ధ్యానిస్తేనే గాని ఆ పదాలు పలకలేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో
స్పష్టంగా రాయబడినటువంటి అచ్చ తెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఈ యోవాషు దయతో గమనించండి, గిద్యోను తండ్రిగా కూడా పరిగణింపబడ్డాడు. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము 11వ వచనం దయతో గమనించండి. 6వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, ఇంకా చదవనయ్య గారు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలిన చాలు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, బలము కలిగిన దేవుడు, రెండవది తోడై ఉండినటువంటి దేవుడు. ఏమండి? బలము కలిగిన దేవుడు, తోడై ఉండినటువంటి దేవుడు. యోధా రాజు అయినటువంటి యోవాషుకి బలమునిచ్చిన దేవుడు. ఇక్కడ 12వ వచనంలో ఏమంటదంటే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తోడై ఉండకపోయినట్లయితే మనం ఏం చేసినది దేవునికి మహిమ రాదు. ఈ యోధా రాజు అయినటువంటి యోవాషు కూడా ఇతర దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేస్తూ ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. తప్పటడుగులు 31వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో 31వ వచనం. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వారి పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దున్నే చావవలెను. ఎవడో వాని బలిపీఠమున విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సార్లు ఎవరు అంటే ప్రియులారా, దేవుడు నమ్ముకున్న వ్యక్తులే ఎప్పటికీ సంఘాలు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇవతల పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ముహూర్తం అంటే పాస్టర్ గారండి అని చెప్పి తెలియనట్లుగా మనకి హితోపదేశం చేస్తారు. అవతల పంతుల దగ్గరికి వెళ్ళి కూడా ముహూర్తాలు అడుగుతారు. ముహూర్తాలు అడిగేటటువంటి వ్యక్తులు మళ్ళా దైవత్వం దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితంలో మార్పు లేక, మారు మనసు లేక, సత్యము కొరకు రోషము కలిగి, భక్తి లేక సతమతమైపోతూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చేసరికి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అంటే ఈ విషయం ఎక్కడ మనకు జరుగుతూ ఉన్నది మనము గమనిస్తూ వస్తూ ఉంటున్నప్పుడు, యోవాషు తనకు ఎదురుగా నిలిచినటువంటి వారందరిలో మీరు బయలుపక్షముగా వాదింతురా కరాఖండిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమండి? మీరు వారిని రక్షింతురా, వారి పక్షముగా వాదించువాడు ఈ పొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టబడిన గనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును. ఎవరు రాగలరు? 450 మంది బయల ప్రవక్తులు కూడా అదే విషయములో మా దేవుడే అని వాదించినప్పుడు వారి వాదన ఏలియా మీదకి దేవుని అభిషేకము ఉన్నది.
ఈనాడు సత్యమేదో అసత్యమేదో దైవత్వమేదో కానిదేదో భక్తులమైన మనము ఎంచుకోలేకపోతూ ఉంటున్నాం. మనసే గోత్రికుడును వఫ్రా కాపరస్తుడును స్థిరపడుడని కనబడుచూ ఉన్నది. స్వయముగాను బయలునకు వేదికను కట్టించను గిద్యోను దానిని నాశనం చేయగా ఆ ఊరు వారందరి మీదకి వచ్చినప్పుడు అతడు గిద్యోను పక్షమందు అవలంబించి బయలు తన సంతతి వారిని చూసుకొనగా గిద్యోనుకు యెరుబ్బయలును పేరు పెట్టినట్టుగా చూడగలుగుతూ ఉంటున్నాం. గిద్యోనుకు యెరుబ్బయలు. ప్రియమైన దేవుని భక్త జనంగమా, ఎప్పుడైతే దేవుని పక్షమున మనం ఉండగలుగుతామో, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో 32వ వచనం. ఒకడు విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనినని చెప్పి ఆ దిక్కున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. అంటే యెరుబ్బయలను పేరు పెట్టడానికి పుట్టినోట్లో ఏమున్నది అంటే వాదించువాడు. ఏమండి, అసత్యం ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో వాదించాలి. బయల ప్రవక్తలని ఇంకా కూడా మనము దూరము చేసుకోకపోతే, విగ్రహారాధన అనేది మన హృదయంలో ఇంకా దూరము చేసుకోకపోయినట్లయితే మనము నామకార్థపు భక్తి చేసే వారమే తప్ప నిజమైన భక్తి దేవుని కొరకు చేయలేదు అని గమనిస్తూ ఉండాలి. నిజమైన భక్తి చేసేటటువంటి వారికి ఆ ఒకే ఒక్క నిర్ణయం ఉంటుంది. మరి ఇంకా వాళ్ళు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోయేటటువంటి వారు ఉండరు. ఎంత మంది వచ్చి ఎన్ని చేసినా ఎంత చెప్పినా, నాయన నువ్వు ఒక్కడవేనరా, మా ఇంటికి జ్యేష్ఠుడువు కాబట్టి నీవు లేకపోతే ఆ దేవత రాదంటున్నాదిరా అని చెప్పి నూరు పోసి చెవులో పోసినా పోసినా మైండ్ వైదొలగదు, త్రోవకు వెళ్ళదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని భక్త జనంగమా, దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము ఆలోచించినట్లయితే గిబియా నుండి వచ్చినటువంటి ఒక బెన్యామినీయుడు దావీదు సిగ్లగులో ఉండగా వచ్చినటువంటి అతనితో కూడా చేరుకున్నటువంటి వ్యక్తి అని ఈ యోవాషు విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఏమండి, యోవాషుని దినవృత్తాంతాల మొదటి గ్రంథములో చూడండి ప్రియులారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 3వ వచనం. వారెవరనగా గిబియావాడైన షేమాయు కుమారుడైన. అమ్మా ఒకరు ఒక వచనం చదవండి. ఒకరు వారెవరనగా గిబియావాడైన షేమయ కుమారులైన అహియేజెరు ఇతడు అధిపతి. ఇతని తర్వాత వాడగు ఏవాషు అజ్మానేతు కుమారుడైన ఎజియేలు పెలేటు డెరాక అనేతోతీయుడైన యెహూ. చాలండి. యోవాసు ఇతడు అధిపతి, ఇతని తరువాత వాడు కూడా యోవాసే. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడినప్పుడు, దేవుడు నీ ద్వారా కార్యములను జయప్రదము చేసుకోగలుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. అందుకే మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా యెహోవా బలము గలవాడు అని చెప్పిన యోవాసు. ఏమంటే దేవుడే. మనం కొన్నిసార్లు కనబడడానికి, పోజులు కొట్టడానికి, తెర మీదకి రావటానికి, కుర్చీని ఆశించటానికే చూస్తాం. ఎప్పుడైతే మనం వెనకాతలు ఉండగలుగుతామో, దేవుని కార్యాన్ని ముందు పెట్టి చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా కార్యము చూస్తూ వస్తూ ఉంటాం ప్రియులారా, కార్యము చూస్తూ వస్తూ ఉంటాము. అయితే ఇంకొక మాట ఏమని వ్రాయబడుతూ ఉంటదంటే, ఇశ్రాయేలు రాజుకు అహాబు కుమారుడు అహాబు అతని యొద్దకు వచ్చి ప్రవక్త అయినటువంటి మీకాయును పంపి చెరలో వేయించిన గనుక
నిత్యుడు రాజ్యమందలి ఉద్యోగస్తులలో ఒకడు అని కనబడుతూ ఉన్నది. నిత్యము కూడా రాజ్యమేలినటువంటి ఉద్యోగంలో ఒకడు అని కూడా మనకి కనబడుతూ ఉన్నది. పిల్లారా, రాజులు మొదటి రాజుల గ్రంథములో నుంచి 22వ అధ్యాయం 22వ అధ్యాయములో 26వ వచనము. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు కాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమెనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి ఆమోనునకును కుమారుడైన యోవాషునకు అప్పగించినారు. ఏంటి అప్పగించారు? ఏమండి? బందీ గృహంలో ఉంచి అధికారి అయినటువంటి ఆమోను. అప్పుడే ఇశ్రాయేలు రాజు మీకాయను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారిగా ఉన్నాడు. ఈరోజు ఒక లీడర్ పదవిని లేకపోతే ఒక ఉన్నతమైన పదవిని ఇస్తే అయ్యారు స్వరమే వినిపించట్లే వరప్రసాద్ అయ్యారు. The time is 6:00 a.m. అమ్మ వినపడదా? ఇప్పుడు వినిపిస్తుంది, నాకు వినిపించింది. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే నేను ఏంటంటే రైట్ ఓకే. ఎప్పుడైతే మనము ఆశించగలుగుతూ ఉంటామో ఇది నాకు కావాలి, ఇది కావాలనేసి దూరం అయిపోద్ది. క్రైస్తవ్యము ప్రకారంగా చెబుతూ ఉన్నాను, నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. నీకేది కావాలో దేవుడు ఖచ్చితంగా పంచిపెట్టేటటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడ మాత్రమే. పదవులు కావాలని ఆశించేటటువంటి వాళ్ళ కంటే, నా ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథములో నుంచి 18వ అధ్యాయములో 25వ వచనం ఇలా వ్రాయబడుతూ ఉంది. 25. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును మీరు మికాయిను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనిడి. చాలు, మీకాయలు రైట్, మీకాయను మంచిది. అంటే రాజుగారు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఇదిగోండి ఇది మీకేమని చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా అది ఆచరించాలి, అనుభవించాలి అని చెబుతూ వస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయినటువంటి ఆమోను నొద్దకు రాగా, ఆమోను నొద్దకు రాజకుమారుడైన యోవాషు నొద్దకు వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మొదటిదిగా మనము చూస్తే ఆ యొక్క యోధా రాజులలో ఒకడు ఆమోను. రెండవదిగా చూస్తే గిద్యోను తండ్రి ఆమోను అని మనము జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మూడవదిగా గిబియా నుండి వచ్చినటువంటి బెన్యామినీయుల్లో దావీదు సిక్లగులో ఉండగా అతనితో కూడా చేరుకున్నటువంటి వ్యక్తి అని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నాలుగవదిగా ఇశ్రాయేలు రాజు అహాబు కుమారుడు అహాబు అతని యొద్దకు ప్రవక్త అయినటువంటి మీకాయను పంపి చెరలో వేయించినటువంటి ఒక ఇతడు నిత్యుడు, ఇతడు రాజ్యమందలి ఉద్యోగస్తులలో ఒకడని కూడా మనకి కనబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలని ప్రభు మహాకృపను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు గాని యోధా రాజులలో ఒకడు అహజ్యా కుమారుడు. ఇతని అవ్వయు యెజెబెలు కుమార్తెయగు అతల్యా తన కుమారుడగు అహజ్యా మరణాంతరము రాజవంశస్థులందరినీ కుట్ర చేసి చంపి రాణి కాగా, ఏమండి, రాణి కాగా. ప్రియమైనటువంటి వారులారా, యోవాషు అనేటటువంటి ఇతడు ఒక్కడే తన మేనత్త గారి వలన తప్పింపబడ్డాడు అని మనము గమనిస్తూ ఉండాలి. మేనత్త వలన తప్పింపబడ్డాడు. ఎలా అన్నది చూస్తే అప్పటికి అతడు పసివాడు, అంటే చిన్న పిల్లోడు.
చిన్న పిల్లోడు 7 ఏండ్లు ప్రాయము కలిగినటువంటి వ్యక్తి, 7 ఏండ్లు ప్రాయము కలిగినటువంటి వ్యక్తి కనుక మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. రాజులు 2వ గ్రంథములో నుంచి 11వ అధ్యాయములో తల్లి అయిన తన కుమారుడు మృతి పొందినని తల్లి ఒక మాట విను. నువ్వు ఉన్నావు, ఉస్తమ్మ ఉన్నారు, మీరిరువురు ఒకరికొకరు ఒకరికొక వచనాన్ని చదువుకోండి. రైట్, కంగారు పడకుండా చెప్పండి, చదవండి. ఉషమ్మ చదువు. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. ఇంకా చదవనయ్య గారు. చదవాలి, 3 వరకు ఉన్నాం. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషేబ అహజ్యా కుమారుడైన ఏవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. కనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. స్తోత్రం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైనటువంటి వారులారా, దానిని దాచేటటువంటి ఆ సమయము లేక ఆ సమయం దేవుడు ఇచ్చాడు. ఎక్కడ పెంచబడ్డాడు అంటే దేవుని మందిరములో దాది దగ్గర పెంచబడ్డాడు. ఈనాడు చాలా మంది ఆ యొక్క పిల్లలని తల్లిదండ్రులు బయట ప్రపంచంలో పెంచుతూ ఉన్నారు. ఒక క్రైస్తవులమైన మన భావి భవిష్యత్తు జీవితంలో దేవుని కొరకు ఎప్పుడైతే మనం రోషము కలిగి భక్తి చేయగలిగినటువంటి బిడ్డలముగా నేర్పిస్తూ ఉంటామో ఖచ్చితంగా వారి జీవితంలో భక్తిని నేర్చుకోగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారని తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే అంత మాత్రమే కాదు గాని ఇతరుని ఆలయంలో దాచిపెట్టినటువంటి 7 ఏండ్లు ప్రాయము 7 ఏండ్లు వయస్సు కలిగినటువంటి వాడే వచ్చి ప్రధాన యాజకులను తగినటువంటి ఏర్పాట్లు చేసి యోవాసు రాజుగా అభిషేకింపబడ్డాడు. తరువాత అతల్యాను చంపించి 11వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములో నుంచి 14-15 వచనాల్లో దాని గురించి మనకు తెలియపరచబడుతూ ఉంది. 14వ ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాగా ఊదువారును రాజునొద్ద నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలుయగా 15వ వచనం యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమోను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక. చాలు. అంటే ఈ విషయం మనకి ఎలా అర్థం కాగలుగుతూ ఉన్నదంటే ఎవరమైతే దేవునితో కలిగి జీవించగలుగుతూ ఉంటామో ఎన్నో విధాలుగా చంపబడాలి అనేటటువంటి ఆలోచన చేత లేకపోతే చంపితే చంపేస్తాన్ అనేటటువంటి మనసు యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు మందిరముతో ఎవరమైతే అంటకట్టబడగలుగుతూ ఉంటామో ఆ అంటకట్టబడగలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా కాచి కాపాడుతూ ఉంటాడని మనము గమనిస్తూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. తప్పక దేవుడు కాచి కాపాడేవాడు. ఏమండి, తప్పక దేవుడు కాచి కాపాడేవాడు. రాజు చిన్నవాడై ఉన్నంత కాలము కూడా తానే రాజ్యభారము వహించినటువంటి వాడు. ప్రజలందరూ యోవాసును రాజుగా అంగీకరించినటువంటి యెహోవాను సేవించగలిగినటువంటి వాడు.
ఏమండి నిబంధన జయించను. ఈ కాలములలోనే బయలు విగ్రహములను తీసివేసి వాటిని పూజారిని చంపించినట్టుగా కూడా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాము. జీవమగల దేవుడు ఉంటుండగా నీవు ఇంకెక్కడోటి ఈ పరిస్థితులు చేస్తావేంటి? ఎవరి పక్షమున ఉన్నాము అన్న విషయాన్ని ఏలియాను ఎత్తి పట్టుకొని చూపించినట్లుగా కూడా మనము మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ దేవుడు మనకిచ్చాడు. ఇంకెన్నాళ్ళు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటావు? మనోనేత్రం వెలగబడదా? సత్యమును గ్రహించవా? దేవునితో సహవాసము చెయ్యవా? దేవుడంటే నీకు భయం లేదా అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గమనించగలుగుతూ వస్తూ ఉంటామో, రాజులు 2వ గ్రంథములో నుంచి 17వ వచనము నుంచి 20వ వచనం వరకు చదవండి. 17 నుంచి 20 వరకు. రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయం. రైట్, క్షమించండి అమ్మా, 11 అధ్యాయం 17 నుంచి 20. 11. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారిని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులకు నియమించెను. ఇంకా చదవమ్మా. అతడు శతాధిపతులను అధికారులను కాపు కాయు వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపు కాయు వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. కలుగునుగాక. అంటే తప్పు మార్గంలో నడిపించేటటువంటి వారు లేకపోలేదు. నిన్న ఆదివారంలో కొత్తగా ఒక ఆమె వచ్చింది. అంటే పెళ్లి కాలేదు, యవనస్తురాలే వచ్చింది. సడన్గా వచ్చి కూర్చోయింది. నేను ఆ వాక్యం మధ్యలో ఎక్కడి నుంచి వచ్చావని అడగకూడదు, అడగలేదు. అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటున్నప్పుడు నేనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా నాది కురుపం మండలం అయ్యా, కురుపం నుంచి వచ్చాను అన్నది. మీ పాస్టర్ గారు ఎవరు? సో అని చెప్పింది. ఏ డినామినేషన్ అని అడిగాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఆదివారం ఆరాధనలో కూర్చోరు కదా అని అడిగాను. లేదండి అయ్యా, నాకు దేవుని సన్నిధి కావాలని స్వరం విన్నాను, మైకే సెట్ ద్వారా నేను ఇక్కడికి రాగలిగానని చెప్పింది. అంటే సత్యమేదో అసత్యమేదో దైవత్వమేదో కానిదేదో మనము గమనించకపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఇరుకులో పడతాం. ఏమంటే ఇరుకులో పడవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇరుకులో పడేటటువంటి పరిస్థితి రాకమునిపే కళ్ళు ఉంటుండగా లేకపోతే దీపం ఉంటుండగా మనము దేవుణ్ణి కలిగి జీవించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు. బయలుని ఇంకెంతకాలం మనం మోసపరిచేటటువంటి భక్తిలోని మనం కొనసాగుతూ ఉంటాము. రెండవదిగా చూస్తే యెహోవా సహాయపడుటకు త్వరపడిన వాడు అని కూడా మనం గమనిస్తూ ఉండాలి. నా టైం అయిపోయింది, దయతో నన్ను క్షమించండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, దయతో గమనించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. ఒక బెన్యామీనీయుడు దావీదు నూనె కొట్లలో పై విచారణకర్తగా ఉండినటువంటి వ్యక్తి. యోవాహు, ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క యోవాసు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటుండగా చివరిగా మాట ఆశిస్తూ ఉంటున్నాను ప్రియులారా. తరువాత వారిని రోకయ్య చూపించినందున వారి యోధా దేశంలో కొన్ని ఊళ్ళను దోచుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఎక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయము
6వ వచనం నుంచి 10వ వచనం వరకు, 13వ వచనం కూడా తర్వాత మీరు చదివిసుకోండి. ఇతడు అమధ్యతో యుద్ధము చేసి అతన్ని ఓడించినట్లుగా కూడా మనం చూడగలుగుతుంటున్నాం. యెరూషలేం ప్రాకారంలో కొంత పడగొట్టి దేవాలయము రాజనగరను కొల్లబెట్టి కొందరిని జామీనుగాను పట్టుకొని పోయినట్లుగా మనము చూస్తూ వస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చివరకు ఒక్క మాట చూసి నేను ముగించేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథములో 25వ అధ్యాయం 25వ అధ్యాయములో 17-24 వచనం. రైట్, 17-24 వచనం. చదవట్లేదమ్మా? అప్పుడు యూదులు ఈ మధ్య ఆలోచన చేసుకొని మనము ఒకరి ముఖము అమ్మా, నీ వాయిస్ అయితే వినిపించట్లేదు. రైట్, నేనే చదివేస్తాను. అప్పుడు యోధారాజైన అమధ్య ఆలోచన చేసుకొని, రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూసుకుందము రండిని. యెహూకు పుట్టినటువంటి యెహోయాహాజు కుమారును ఇశ్రాయేలు రాజైనటువంటి యోవాసు వద్దకు వర్తమానం పంపించినట్లుగా చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. అంటే మనం అంతం ఎవరం? దేవుని యాజకులం. దేవుని యాజకులలో అప్పగించినటువంటి యాజకత్వం మనము చేయగలుగుతున్నామా? పరిపాలనా విధానములో ఎక్కడైనా ఎప్పుడైనా ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ కాగలుగుతూ ఉంటున్నాయా? ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకి క్రియేట్ కాగలుగుతూ ఉంటాయో దాన్ని సరి చేయవలసినటువంటి బాధ్యత రాజుగారికి ఉంటుంది. ప్రియులారా, యోవాసు రాజు గారు సరి చేయకపోయినట్లయితే అతడిలాగా నీవిను అని చెప్పుకునేటటువంటి పరిస్థితికి రాకమునిపే మనమంతా ఒక కుటుంబం. ఒకవేళ మాట లేకపోతే, చేతలు లేకపోతే, పని కొన్నిసార్లు జాప్యం జరుగుతూ ఉంటున్నప్పుడు చెప్పుకొని చేసుకుని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. కనుక ఈ విషయాన్ని మనము గమనించాలని ప్రభు మహాకృపను బట్టి తెలియపరుస్తూ ఉంటున్నాను. పిల్లారా, ఈ ఉదయకాలపు వేళలో యోధారాజు అయినటువంటి యోవాషు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. యోధారాజు అయినటువంటి యోవాసు పరిపాలన విధానములో రైట్ తన 7వ సంవత్సరములో మరి తన దాది లేకపోతే ఆ యొక్క వ్యక్తి దగ్గర ఆయన బ్రతుకుతూ ఉంటున్నప్పుడు, జీవిస్తూ ఉంటున్నప్పుడు మరణంలో నుంచి తప్పింపబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈరోజు మరణం ఏమో కాదండి, పాపం వలన వచ్చి జీవితం మరణము. ఏమండి, ఆ మరణాన్ని మనము దాటించి వెళ్ళాలంటే సత్యములో మనం నిలవాలి, సత్యముతో మనము సహవాసం చేయాలి, సత్యం అనేది మనం స్వతంత్రులుగా చేసుకోవాలి. అప్పుడు నీవును నేనును మనం కలిగి దేవుని సన్నిధితో, దేవుని సహవాసంతో, దేవుని యొక్క ఇంటిలో నమ్మకత్వముగా దేవుడు చూడగలిగేటటువంటి వ్యక్తులుగా నన్ను మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడని గమనిస్తూ ఉండాలి. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క భక్తులారా, జేపీటీసీ యొక్క ఆత్మీయ కుటుంబ సహవాస సభ్యులారా, ప్రతి దినము దేవుని దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మనకు అవసరమైనటువంటి మాటలనే పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. ఇవి నాకు కాదులని పక్కన పెట్టేసావు అనుకో, విగ్రహారాధనలకు నువ్వు వెళ్ళిపోయిన వ్యక్తివే. ఇవి నాకు కాదు కదా చెప్పి కొంతమంది బోధిస్తూ ఉంటారు, తనకు తాను బోధించుకోరు. ఏమండి, బోధిస్తూ ఉంటారు, ఓకే మంచిదే, తనకు తాను బోధించుకోవాలి. మొదటగా మనం బోధించుకొని ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే చెప్పగలుగుతూ ఉంటామో ఆ బోధ పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి బోధగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనం అందరం ముందుకు కొనసాగాలని ప్రభు మహాకృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ కొద్ది నిమిషాలు అటువైపు వెళ్ళింది క్షమించండి. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దేవుడే దీవించును గాక. ఆమేన్.